పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్ శాల. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. రైట్ నౌ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ గుడి దగ్గర మనం ఉన్నామండి. ఆషాఢం అంటే అమ్మవారి బోనాల సమర్పణ అన్న విషయం ఈ పాటికే మనందరికీ తెలుసు. అయితే సికింద్రాబాద్ లో ఉన్న ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ కి చాలా ప్రాధాన్యత ఉంది. అంటే బోనాలు స్టార్ట్ అయిన తర్వాత 4వ వారం ఇక్కడ సికింద్రాబాద్ లో బోనాలు జరపడం జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఆల్రెడీ ఇక్కడ ఘటం అనేది ఆల్రెడీ ఇక్కడ పెట్టి ఉంటారు. ఈ సండే నేను ఈ వీడియో చేస్తున్న నెక్స్ట్ రాబోయే సండే రోజు ఇక్కడ బోనాలు జరుగుతుంటాయి. కాకపోతే ఆషాఢ మాసం మొదలైందంటే చాలు చాలా చాలా అమ్మవారికి ఇంకా ఎక్కువ పాజిటివ్ పవర్ వస్తుందని, అంటే ఇప్పటిదాకా అత్తవారింట్లో ఉన్న అమ్మవారు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారింటికి చేరుకొని ఇక్కడున్న భక్తులకి దర్శనం ఇస్తుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం అండి. అందుకే అమ్మవారికి ఆదివారం బోనం సమర్పించి అమ్మ వచ్చే సంవత్సరం దాకా అమ్మ అందరినీ కూడా చల్లగా చూడమ్మా, కంటికి రెప్పకలా కాపాడుకుంటారా అమ్మ అని ప్రార్థిస్తూ ఉంటారు. అయితే ఇక్కడున్న అమ్మవారికి నిజంగా చాలా ప్రాధాన్యత ఉందండి. ఎందుకంటే వేల సంవత్సరాల క్రితం చరిత్ర ఉన్న ఆలయంగా చెప్తా ఉంటారు. ఈ రోజు నేను ఈ వీడియో చేసే టైంకి ఓల్డ్ సిటీలో ఉన్న అక్కన్న మాదన టెంపుల్ నుంచి కూడా బంగారు బోనం సమర్పణ అనేది జరుగుతుంది. సో ఆ విజువల్స్ కూడా ఈ వీడియో ద్వారా మీరు చూడొచ్చు. సో అమ్మవారి ఆశీస్సులు మాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని ఈ వీడియో మీకు. తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ బోనాల శుభాకాంక్షలు. ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ అధ్యక్షుడిని గోపిశెట్టి రాఘవేందర్, మా ఆధ్వర్యంలో ఓల్డ్ సిటీ దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బంగారు బోన కార్యక్రమం చేస్తున్నాం. సప్తమాతృలకు బంగారు బోన కార్యక్రమం ఆషాఢ మాసంలో 7 గుడ్లకు చేయడం జరుగుతుంది. మొట్టమొదటి బోనం 26వ తారీఖు జూన్ జగదాంబిక అమ్మవారు గోల్కొండ దగ్గర బంగారు బోనం సమర్పించడం జరిగింది. అదేవిధంగా 29వ తారీఖు నాడు మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి బంగారు మరియు ఎండి బోనాలు సమర్పించడం జరిగింది. 3వ బోనం 2వ తారీఖు జూలై బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ వద్ద బంగారు బోనం సమర్పించడం జరిగింది. 4వ బోనం మన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈరోజు 5వ బంగారు బోనం కార్యక్రమం అక్కన్న మాదన్న మహంకాళి మందిరం నుంచి రంగరంగ వైభవంగా ఊరేగింపుగా వస్తూ ఇక్కడ ఉజ్జయిని మహంకాళమ్మ సికింద్రాబాద్ చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి జోగిని నిషాక్రాంతి గారు మరికోసేపట్లో వస్తున్నారు. ఇక్కడ నుంచి ఊరేగింపుగా అమ్మవారి గుడికి బంగారు బోనంతో ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ సభ్యులు అందరూ ప్రోగ్రాంలో పాల్గొంటారు. దీని తర్వాత 15వ తారీఖు నాడు మన భాగ్యలక్ష్మి చార్మినార్ అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఆఖరిగా 17వ తారీఖు నాడు సింహవాహిని మహంకాళి అమ్మవారికి లాల్ దర్వాజా టెంపుల్ వద్దకు బంగారు బోనం సమర్పించడం జరుగుతుంది. 20వ తారీఖు అయితే బోనాలు కార్యక్రమం ఉందో దానికి ముందే ఈ 7 బంగారు బోనాలు సమర్పించే కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా దాదాపు 2018 నుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ మేము ముందుకు వెళ్తున్నాం. మాకు సంవత్సరం ఇది డెవలప్ అవుతూ ఇంకా భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. దీనికి మన తెలంగాణ ప్రభుత్వం కూడా వారి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. వివిధ డిపార్ట్మెంట్ నుంచి కల్చరల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా కానివ్వండి, తగిన అరేంజ్మెంట్స్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా వారందరి సహాయ సహకారాలు ఉన్నాయని మరొకసారి మీ ద్వారా మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఎండోమెంట్స్ మంత్రివర్యులు కొండా సురేఖ గారికి, మరి ప్రత్యేకంగా మన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.
తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ.